అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో పల్లీ చట్నీ. ఈ విధంగా చేశారంటే చట్నీయే తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. ఇది బయట టిఫిన్ సెంటర్లలో చేసే విధంగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. టిఫిన్స్ కంటే ఎక్కువ చట్నీయే ఈ విధంగా తినేస్తారు. నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను. ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని ఒక 2 గుప్పెళ్ళన్నీ పల్లీలు వేస్తున్నానండి, లేదా ఒక అరకప్పు తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. తీసుకొని కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 5 వేసుకుంటున్నాను. ఈ కారం కూడా పచ్చిమిర్చి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని వేసుకోవాలండి. కొన్ని పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉంటాయి, కొన్ని తక్కువగా కారం ఉంటాయి. చూసుకొని మీకు కారానికి తగినంత వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి, పల్లీలు కూడా మంచిగా వేగాలి, కరివేపాకు కూడా మంచిగా వేగాలి. ఈ విధంగా వేగాలి చూడండి. మాడిపోనియకూడదు. మాడిపోయినా కానీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. కింద దించి చల్లార్చాను చూడండి. ఈ కలర్లో ఉంటే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇది చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నింటిని. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఇవి చిన్న వెల్లుల్లిపాయలు కాబట్టి నేను ఒక 4-5 వేస్తున్నానండి. అదే పెద్దగా ఉంటే కొద్దిగా ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలా పచ్చివే వేసుకోండి, చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేశాను. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడే ఇది బ్లెండర్ కాబట్టి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీలో అయితే ముందుగా పప్పుల కింద వేసి మిక్సీ పట్టి తర్వాత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా. అదే దోశకి అలాంటి వాటికైతే ఇలాగే ఉంచుకుంటే బాగుంటుంది. నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి. నేను ఆ మిక్సీ జార్ కడిగి వేశాను. వేసి కలుపుకోవాలి. ఇడ్లీకి ఎప్పుడు ఇలా పల్చటి చట్నీ అయితేనే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అదే కడాయిలో మళ్ళీ ఒక 2 టీ స్పూన్ల నూనె వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఈ పోంపు అనేది మీ ఇష్టం అండి. పప్పులు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే, నేనైతే వేయట్లేదండి. వేసుకొని దీంట్లో కరివేపాకు ఇలా చిన్నగా తుంచి వేస్తున్నాను. ఆ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అందుకే చిన్నగా తుంచి వేస్తున్నాను. వేసి ముందుగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక 2 ఎండుమిర్చి అండి ఇలా తుంచి వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతే. ఈ పోంపు ఇలాగే అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. పోంపు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి ఈ చట్నీలో కలిపేసుకోవటమే. ఈ పోంపు మరీ ఎక్కువగా మాడిపోనియకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు బయట తినే చట్నీలు టిఫిన్ సెంటర్లలో ఉంటాయి కదా, ఆ విధంగానే అంతకంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు బయట కూడా తినరు ఈ విధంగా చేశారంటే. నేను ఇది ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.